బిగ్ బాస్ సీజన్ 9 లో 8వ వారం ఎలిమినేషన్ లో భాగంగా దువ్వాడ మాదిరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అఫీషియల్ గా వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక దువ్వాడ మాదిరిని బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి. మాదిరి గారు మీరింత త్వరగా ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా అంటే నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే బయట నా కోసం ఎంత నెగిటివ్ ఉందో హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇంకా నెగిటివ్ చేస్తారు కాబట్టి నా మీద మీమర్స్ కూడా వస్తాయి కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను. మొన్న రీసెంట్ గా చిట్టి పికెల్ రమ్య వెళ్ళినప్పుడు కూడా చెప్పాను కదా నెక్స్ట్ వారం నేను వచ్చేస్తానని. సో నేను ముందే గెస్ చేశాను అంటే ఓహో మీకైతే చాలా పవర్ ఉందండి, ఏం జరుగుతుందో ఏంటనేది అంటే ఎస్ అంటూ సరే మరి మాధురి గారు మొదలు పెడదామంటే ఎస్ నేను కూడా వెయిట్ చేస్తున్నానంటూ మాధురి చెప్పింది. సో ముందుగా హౌస్ లో మీరు ఎవరైతే బాండింగ్స్ పెట్టుకోను అంటూ ఆవిడకే దగ్గరైన తనుజ కోసం మీరు ఏం చెప్తారు అని అడిగేసరికి తనుజ కోసం నేనేం చెప్పాలి, ఫస్ట్ లో ఈ అమ్మాయి కన్నింగ్ గేమ్ ఆడుతుందేమో అనుకున్నాను బయట చూసినప్పుడు, కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనుజతో నేను ఏదైతే ట్రావెల్ చేశానో అప్పుడు అనిపించింది నిజంగా తనుజ అంతా స్వీట్ పర్సన్ ఉండదేమో. ఆ అమ్మాయిలోని నిజంగా చాలా స్పాంటినెస్ ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకుంది అంటే అది ఖచ్చితంగా చెయ్యాలని అనుకుంటుంది. ఏదైనా టాస్క్ లో ఓడిపోతే చాలా నిరాశ పడిపోతుంది, ఎందుకు నేను ఆ టాస్క్ లో విన్నర్ అవ్వలేదని. ఏ టాస్క్ అయినా సరే తనే విన్నర్ అవ్వాలని అనుకుంటుంది. సో ఏదేమైనా సరే విన్నర్ కి పక్కాగా 100% క్వాలిటీ ఉన్న అమ్మాయి తనుజానే నేను చెప్తాను. సో తనుజాలో ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఎవరైనా ఏమన్నా అన్నా ఎవరైనా ఏదైనా చేసినా వెంటనే ఎమోషనల్ అయిపోయి బయటపడిపోతుంది. హౌస్లో రంగులు మార్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తనుజకి నటించడం రాదు. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, తనుజ చాలా మంచి అమ్మాయి అంటూ తనుజకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ పక్కాగా ఉన్నాయి. అలాగే ఈ సీజన్ లేడీ విన్నర్ కూడా తనుజనే అవుతుంది అంటూ బల్లగుద్ది మరీ చెప్తుంది దువ్వాడ మాదిరి బిగ్ బాస్ బజ్ లో. ఇక ఇందులో భాగంగానే శివాజీ గారు మాట్లాడుతూ అదేంటి మాధురి గారు మీరు వచ్చినప్పుడు ఆమె మీద పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేశారు, అలాంటిది ఒక్క క్షణంలో ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటి అంటే అదే కదా తినగా వేము తీయనుండు అన్నట్టు నాకు తనుజతో ట్రావెల్ చేసిన కొద్దీ ఆమె యొక్క స్వీట్నెస్ నచ్చింది. ఏమైనా వండర్ఫుల్ గర్ల్ అంటూ బిగ్ బాస్ బజ్ లో మెచ్చుకుంది తనుజని. ఇక రీతు గురించి ఏం చెప్తారు అంటే రీతు గురించి ఏం చెప్పాలి, ఆమె కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. రీతు బిగ్ బాస్ హౌస్ లో ఆమె గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ మీదే ఇంట్రెస్ట్ పెడుతుంది. నా దృష్టిలో రీతు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వేస్ట్ అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది రీతు మీద. మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు అంటే ఇమాన్యుయల్ చాలా ఫన్నీ గాయ్, కానీ టాస్కులు ఆడే విధానం గాని అన్ని నెక్స్ట్ లెవెల్ ఆడతాడు, కానీ కొంచెం కన్నింగ్ ఉంది. అతను 2 మాస్కులు ఎట్టి గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. ఇప్పుడు అందరూ జనాలు ఒక మాస్కే చూశారు, రెండో మాస్క్ ఏంటనేది ఇంకా చూడలేదు, చూడాలనుకోరు కూడా, ఎందుకంటే ఆయన చాలా నటజీవి కాబట్టి అంటూ ఇమాన్యుయల్ కోసం బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది. మరి బర్నీ గారు రావడం వల్ల మీరు బయటికి వెళ్లడం వల్ల ఎలా అనిపిస్తుంది అంటే బర్నీ గారు హౌస్ లో రావడం ఓకే, కానీ బర్నీ గారు ఎక్కువగా దివ్యకి కనెక్ట్ అయి ఉన్నారు. దివ్య నుంచోమంటే నుంచుంది, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆ విషయంలో బర్నీ గారు నాకు అస్సలు నచ్చరు. మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా ఫస్ట్ నుంచి తనకు ఎంతో సపోర్ట్ గా ఉన్న తనుజకి సపోర్ట్ చేయకుండా ఏదో తన హౌస్ లో ఉండటానికి ఒకే గేమ్ లో సపోర్ట్ చేశారని చెప్పేసి దివ్య వైపు నిలబడ్డం అనేది నాకు నచ్చలేదు. బర్నీ గారు కూడా ఎటు వీలుంటే అటు మాట్లాడతారు అంటూ బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది దువ్వాడ మాదిరి. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో దువ్వాడ మాదిరి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.